అండ్ ఒక ముఖ్యమైన అప్డేట్ అండి. గల్ఫ్ దేశాల్లో ఉన్న మిత్రులందరికీ ముఖ్యమైన అప్డేట్. చాలామంది చాలా పాస్పోర్ట్ రెన్యువల్ విషయంలో ఏమాత్రం కూడా కేర్లెస్గా ఉండొద్దు. ఎందుకంటే చూడండి, మీ పాస్పోర్ట్లో ఆరు ఆరు నెలల టైం ఉంది, సంవత్సరం టైం ఉన్నా కూడా చేయించుకోవచ్చు. అది గల్ఫ్లో ఉన్నారా, నా అడ్వైజ్ ఏంటంటే గల్ఫ్లో రెన్యువల్ చేయించుకోండి. మీరు కువైట్లో ఉంటే కువైట్లో, బహ్రెయిన్లో ఉంటే బహ్రెయిన్లో, దుబాయ్లో ఉంటే దుబాయ్లో, ఎక్కడుంటే అక్కడ జస్ట్ ఒక 5 రోజులు, వారం రోజులు కంప్లీట్ అయిపోతుంది, ఎటువంటి ఇబ్బంది లేకుండా. అయితే సెలవుకి వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళి చేయించుకుంటాను రెన్యూలు అనుకుంటారు. సో అయితే ఇంటికి వచ్చి చేయించుకోవచ్చు, పెద్ద మ్యాటర్ కాదు. కాకపోతే ఉన్న సమస్య ఏంటి చెప్పనా, ఒకప్పుడు పాస్పోర్ట్ రెన్యూల్ వేరు, ఇప్పుడు పాస్పోర్ట్ రెన్యూల్ వేరు. సో ఇప్పుడు పాస్పోర్ట్ చేసుకుంటే ఇంటికి ఎంక్వైరీ కూడా వస్తున్నారు. పైగా మీరు పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్తారు కదా, ప్రూఫ్స్ అన్ని పట్టుకుని రెన్యూలో స్లాట్ తీసుకుని, అక్కడ మీ ఆధార్ కార్డులో ప్రూఫ్స్ ఎలా ఉన్నాయో పాస్పోర్ట్లో కూడా సేమ్ ఉండాలి. ఒక ఇంటి నెంబర్ తేడా ఉన్నా కానీ, మీ పేర్లో వెనక ముందు అటు ఇటుగా ఉన్న స్పెల్లింగ్ తేడా ఉన్నా కానీ ఇంతకుముందు ఎక్స్క్యూజ్ చేసేవారు, ఇప్పుడు అలా చేయట్లేదు. ఒక్క చిన్న డిఫరెన్స్ ఉన్నా సరే, చిన్న డిఫరెన్స్ ఉన్నాయి, మదర్ పేరులో డిఫరెన్స్ ఉన్నా, వైఫ్ పేరులో డిఫరెన్స్ ఉన్నా, వాళ్ళ ఇంటి పేరులో డిఫరెన్స్ ఉన్నా, ఏ మాత్రం డిఫరెన్స్ ఉన్నా సరే పొరపాటును కూడా అక్కడ పాస్పోర్ట్ రెన్యూల్ చేయట్లేదు. వేల మంది ఉంటున్నారు, మీ అప్లికేషన్ మీ చేతికిచ్చి బయటకు వెళ్ళిపోతున్నారు. సింపుల్గా బయటకి చాలామంది వీసాలు ఉండి పాస్పోర్ట్ రెన్యూల్ చేసుకోకుండా, అక్కడ గల్ఫ్లో చేసుకోకుండా ఇండియా వచ్చి చేసుకుందామని చెప్పి ఇక్కడికి వచ్చి పాస్పోర్ట్ ఆఫీస్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు, తిరుగుతున్నారు, అటు ఇటు తిరుగుతున్నారు. నాకు ఫోన్లు చేస్తున్నారు చాలామంది. వీసాలు ఎక్స్పైర్ అయిపోయి టైం దగ్గరకు వచ్చేస్తుంది. సో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. పాస్పోర్ట్ రెన్యూల్ మీరు గల్ఫ్లో ఉన్నారా, గల్ఫ్లో చేయించుకోండి. సో ఇక్కడికి అక్కడికి పెద్ద తేడా ఉంది, డబ్బులు కూడా ఈక్వల్గా కొంచెం అటు ఇటుగా ఉంటాయి తప్ప పెద్ద తేడా ఉండదు. కువైట్లో మీరు పాస్పోర్ట్ రెన్యూల్ చేసుకుంటే ఒక 37 దినార్ అవుతుంది. నార్మల్ పాస్పోర్ట్, జంబో పాస్పోర్ట్ కాదు, 36 పేజీల పాస్పోర్ట్. అది సౌదీలో చేయించుకుంటే 249 రియాల్ అవుతుంది. యూఏలో చేయించుకుంటే 420 దిరమ్స్ అవుతుంది. ఒమాన్లో చేయించుకుంటే 35 రియాల్ అవుతుంది. బహ్రెయిన్లో చేయించుకుంటే 40 బీడీ అవుతుంది. ఖత్తర్లో కూడా దగ్గరగా ఇంతే, ఇలాగే ఉంటుంది ఖత్తర్లో కూడా. సో అయితే పాస్పోర్ట్ మీరు రెన్యూల్ చేయించుకుంటే కనుక అక్కడ చేయించుకోండి. ఇక్కడికి వచ్చి చేయించుకుంటారా, చేయించుకోవచ్చు. ప్రూఫ్స్ అన్ని కట్టుకుంటే పర్వాలేదు, కానీ ప్రూఫ్స్ తేడా ఉంటే మీకు సుక్కలు కనపడతాయి, పట్టపగల సుక్కలు కనపడతాయి. ఓకే, బాయ్.